మనం చదవాలి బైబిల్ని. అలా చదువుతున్న మాటల్లో మన జీవితాల మీద ఒత్తిడి తీసుకొచ్చే మాటల్లో ఒక మాట ఈ 11వ కీర్తన. ఆయన రాస్తున్నాడు, నలిగిపోతూ రాస్తున్నాడు. రాస్తున్నప్పుడు ఎవరు పాడలో కూడా రాసేసాడు. ఆయన రాశాడు. చూడండి మొదటి వచనాలు. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. ఎవరు పాడాలట? ప్రధాన గాయకుడు. ఎవరా ప్రధాన గాయకుడు? హాలీవుడ్లో పాడేవాడా? ఎవడా ప్రధాన గాయకుడు? ఆ గ్రీక్ ఫిలాసఫీలో ఉన్నవాడా? ఎవడా ప్రధాన గాయకుడు? ఆ ఎథెన్స్లో తిరుగుతున్నవాడా? ఎవడా ప్రధాన గాయకుడు? యెహోవా యందలి భయభక్తులు కలిగిన క్వైర్ టీమ్ మెంబర్స్లో ప్రధానమైన వాడు. అక్కడ దేవుని ఆవరణంలో పాడుతున్న అనేక మందికి ఎవరైతే మాస్టర్గా వ్యవహరిస్తున్నాడో వాడు పాడాల్సినది. మనమైతే ఎవరితో పాడించేదో తెలుసా? బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించండి అందమ్మ. మనమైతే ఎవరితో పాడించేదో తెలుసా? సన్నగా చక్కగా పబ్లిక్లో నైస్ ప్లాట్ఫామ్ ఏ సినీ గాయకుడికి ఉందో వాడితో పాడించండి అంటాం. కానీ బైబిల్ చెప్తుంది దేవుని పిల్లలు పాడాలి. అది ప్రధాన గాయకులైన వారు పాడాలి. ఎవరు పాడాలంటే ప్రధాన గాయకుడు. ఎక్కడైతే క్వైర్ టీం ఉందో, మెయిన్ సింగర్ ఎవరైతే ఉన్నారో, అక్కడ నిలబడిన మాస్టర్ ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నాడో ఆయన ఆధ్వర్యంలో ఆయన ఎలా ఉండాలంటే మిగిలిన ఆ నిబంధనలు చెబితే ఆర్టికల్ ఉంది మనకి. ఆ మోసే లాలో ఆర్టికల్ మనకు చెబుతుంది. ఏమని చెబుతుంది? ఫలానా వాడు ఆత్మ తీవ్రత చేత దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అట్టి వారు సంగీత విద్వాంసులుగా ఉన్నవారు, లేవి క్రమంలో ఎవరైతే ఉన్నారో దేవుని పిల్లలైన వారు వారే పాడాలి అన్నాడు. వారిని తీసుకురండి. వారిలో ఎవరైతే మేనుగా వ్యవహరించే వ్యక్తి ఉన్నాడో అత్తగాడు జర జాగ్రత్తగా పాడాలి. ఎవరు పడితే వారు పాడకూడదు. ఇలా అన్నందుకు నా మీద బాణాలు సంధించేస్తున్నారు చాలామంది. నేను సింగర్ని కాదు, నేను ఏమీ కాదు. కానీ వినినా వినకపోయినా సత్యము సత్యమే. చెప్పాల్సింది చెప్పాలంతే. వినాల్సింది వినేవారు ఉంటారు, వినకపోయినా అది తర్వాత దేవుడు చూసుకుంటాడు. కానీ దేవుని పాటలు దేవుని పిల్లలు ఎరిగిన వారు పాడాలి. దావీదు చెప్తున్నాడు, ఇదిగో ప్రధాన గాయకునికి చెప్తున్నాడు, నా అనుభవాలతో పాట రాస్తున్నా. అనుభవాలు లేనివాడు పాట రాస్తే ఇలా అంటున్నాను, బాధపడకండి. అనుభవాలు లేనివాడు పాట రాస్తే యేసు అనే పదం లేకపోతే అది లవర్ కోసమా యేసు కోసమా తెలియని కన్ఫ్యూజ్. ఈరోజు తప్పుగా అంటే నన్ను క్షమించండి, తర్వాత పిలవకపోయాను, నో ప్రాబ్లం. నేను మరలా చెప్తున్నాను, యేసు క్రీస్తు అనే ఒక పదం కనబడకపోతే వీడు ఎవరి కోరిక పాడుతాడు? కన్ఫ్యూజ్ ఈరోజు. అంతే, అక్షరాల బట్టి పడితే పాటలు అలాగే తగలడతాయి. అనుభవాలు లేకపోతే, దేవునితో పెనుగులాట లేకపోతే అలాంటి గొడ్డి పదాలే వస్తాయి. క్రీస్తు అనే పదం కనబడకపోతే అది ఏదో ఆయన జీవితానికి ఎక్కడో నలిగిపోతున్న విషయాలనే కనబడతాయి. కానీ భక్తిలో రాస్తే, జీవితంలో విశ్వాసంలో నుంచి, వాక్యపు కళ్ళద్దాల్లో నుండి మన జీవితాన్ని చూసుకుంటే అడుగడుగున దేవుడు గుచ్చి తప్పించిపోతూ రాస్తాం. పురుషోత్తమ సోదరి గారు లేరా చెప్పండి? తన భార్య కళ్ళ ముందుకు వచ్చినప్పుడు, ఎప్పుడో కొన్ని ఏడాది కొంతకాలం తర్వాత తిరిగి వస్తే వాళ్ళ ముందుకు వచ్చేసరికి తన భార్యే తను గుర్తుపట్టలేదట. తన భార్య గుర్తుపెట్టకపోతే ఆకలేస్తుందమ్మ అన్నం పెట్టంటే తర్వాత గుర్తుపెట్టి పట్టుకెళ్ళి పేడ మీద అన్నం పెట్టిందట. తిను, యేసు అని వెళ్ళిపోయావుగా. నీకు యేసే నిజంగా దేవుడైతే ఆయన కొరకే జీవితం అయితే ఇప్పుడు తినంటే ఆ పేడ మీద ఉన్న పులిహార తింటూ రాశాడు అనుభవంతో పాట, యేసు వచ్చుచున్నాను అని. అది కదా మనకు కావాల్సింది. మన రేపే భక్తులు కావాలి, మన గుండెల్లో నేరుగా పొడిచే వాళ్ళు కావాలి, మన జీవితాన్ని దేవుని వాక్యాన్ని కీర్తనగా మనిషి కడిగి పడేసేవారు మనకు కావాలి. అట్టి వారు బైబిల్లో పుంకాలుగా ఉన్నారు, లిఖింపబడ్డారు. వాటిని కొనసాగించాల్సిన బాధ్యత మన మీద ఉంది.